హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ఏటీఎం కార్డు ఉన్నవారికి ఆర్బీఐ ముఖ్య ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నందున ఆర్బీఐ కూడా బ్యాంకులపై అనేక కఠినమైన నిబంధనలను విధిస్తుంది. నేటి యుగంలో సైబర్ నేరగాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఒక్క తప్పు మీ మొత్తం బ్యాంక్ ఖాతాని ఖాళీ చేస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏటీఎం కార్డు లేదా క్రెడిట్ కార్డు విషయానికి వస్తే జాగ్రత్త మరింత పెరుగుతుంది. వాస్తవానికి ఇవి నేరుగా మీ బ్యాంకు ఖాతాకు లింకు చేయబడి ఉంటాయి మరియు వాటి గురించి జాగ్రత్తగా ఉండకపోతే మీ డబ్బు క్షణాల్లో ఖాళీ అవుతుంది. అలాగే ఏటీఎం ఉన్నవారెవరైనా ఈ నెంబర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సంఖ్య ఏమిటో ఇక్కడ మేము మీకు చెప్పబోతున్నాం. కార్డును తొలగించాలని లేదా దాచాలని కూడా ఆర్బీఐ కోరింది. మీ వద్ద ఉన్న అన్ని ఏటీఎం కార్డులు లేదా క్రెడిట్ కార్డులు ఖచ్చితంగా 3 అంకెల సివివి నెంబర్ను కలిగి ఉంటాయి. ఈ సంఖ్యను కార్డు ధృవీకరణ విలువ అంటారు. మీరు ఎక్కడైనా చెల్లింపు చేసినప్పుడు ఈ నంబర్ అవసరం. ఈ నంబర్ లేకుండా మీ కార్డు ధృవీకరించబడదు. అటువంటి పరిస్థితుల్లో కార్డు సమాచారంతో పాటు ఈ నంబర్ మోసగాళ్ల చేతికి పడితే మీ బ్యాంకు ఖాతా ఖాళీ చేయబడుతుంది. ఈ కార్డుపై వ్రాసిన సివివి నంబర్ను దాచిపెట్టమని లేదా వీలైతే ఎక్కడైనా వ్రాసి కార్డు నుండి తొలగించమని ఆర్బీఐ చెప్పడానికి కారణం ఇదే. కాబట్టి కార్డు ఎప్పుడైనా పోయినా లేదా ఎవరైనా అనామకుల చేతిలో పడితే ఎవరూ దానిని ఉపయోగించలేరు మరియు మీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేయడం వారికి కష్టంగా ఉంటుంది. కార్డులను సేవ్ చేయడం మానుకోండి. అలాగే మీరు ఆన్లైన్ మోసాన్ని నివారించాలనుకుంటే మీ కార్డుని ఎక్కడైనా సేవ్ చేయకుండా ఉండండి. వాస్తవానికి మీరు ఎక్కడైనా ఆన్లైన్ చెల్లింపు చేసినప్పుడు భవిష్యత్తులో చెల్లింపు త్వరగా జరిగేలా ప్లాట్ఫామ్లో మీ కార్డును సేవ్ చేయాలనుకుంటున్నారా అని ప్లాట్ఫామ్ మిమ్మల్ని చాలాసార్లు అడుగుతుంది. మీ కార్డు సమాచారం కూడా ఉండదు. అందుకే ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు మీ కార్డుని పనికిరాని ప్లాట్ఫామ్లో సేవ్ చేయవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు.